వీరరాఘవరెడ్డి అనే పేరు ఇప్పుడు ప్రస్తుతం బాగా ట్రెండింగ్ అండ్ వైరల్లో ఉంది. చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి చేశారు, అటాక్ చేశారు, చంపబోయారు అనే ఆరోపణలో ఆయన పేరు బాగా వైరల్ అయింది. దాని ఫలితం జైలు జీవితం కూడా గడిపొచ్చారు. రీసెంట్గా జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఆయన చెప్పాల్సినటువంటి ఒపీనియన్స్ ఆయన చెప్తున్నారు. సో కొన్ని విషయాలు నేనైతే అడిగి ఆయన నుంచి ఆన్సర్స్ రాబట్టే ప్రయత్నం అయితే చేస్తాను. వీరరాఘవరెడ్డి గారు నమస్తే అండి. అయ్యా నమస్తే స్వామి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా స్వామి. జైలు జీవితం ఏం నేర్పించింది మీకు? శిక్షణ, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవటం. అక్కడ ఎంతో మంది భక్త రామదాసులు ఉన్నారండి జైల్లోని. ఉన్నారు, ఎంతో మంది భక్త రామదాసులు ఉన్నారు అక్కడ. ఏ తప్పు చేయకుండా జైలు జీవితం అనిపించేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారండి జైల్లోను. మీరు తప్పు చేసి జైలుకి వెళ్ళారనే అభిప్రాయం మీలో ఉందా, లేకపోతే కావాలని నన్ను ఇరికించారనే ఫీలింగ్ ఉందా మీకు? నా రిమాండ్ రిపోర్ట్లో లేని కేసులు, కొట్టేసిన కేసులు కూడా ఉన్నాయే అని పోలీసులు మ్యాజిస్ట్రేట్కి అబద్ధం చెప్పారు. అది నమ్మి మ్యాజిస్ట్రేట్ గారు పంపించున్నారు, రిమాండ్కి పంపించారు. రేపు పొద్దున్న ఇది క్రాస్ ఎగ్జామినేషన్, మా ఎవిడెన్స్ వేసేటప్పుడు అది తిరిగి వారి మీద కూడా మాకు కేసు పెట్టే అవకాశం ఉంది. అయ్యా ఇప్పుడు కేవలం తప్పుడు సెక్షన్స్, ఇర్రిలవెంట్ సెక్షన్స్, ఆ లేని వాటిని ఉన్నట్టుగా చూపించి మరి రిమాండ్కి పంపించారు. మేము మొదటి నుంచి చెప్పేది అదే, కాగ్నైజబుల్ అఫెన్స్ని నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ని కాగ్నైజబుల్గా మార్చేటువంటి ప్రాక్టీస్ పోలీసులకు ఉంది. అది డబ్బు ఉన్నవాడికి ఒక న్యాయం, డబ్బు లేనివాడికి ఒక న్యాయం. అన్యాయం ఎక్కడైతే ఎంత అన్యాయం చేసినా పలుకుబడి ఉన్నవాడికి, అధికారం ఉన్నవాడికి, డబ్బు ఉన్నవాడికి అది న్యాయంగా మారిపోతుంది. న్యాయాన్ని డబ్బున్నవాడు కొనుక్కుంటున్నాడు అని మొదటి నుంచి మేము చెప్పేది అదే కదా స్వామి. వాయిస్లో బేస్ తగ్గింది ఎందుకని? కొంత ఎక్కడో భయంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమో మరి నాకు అలా అనిపించట్లేదు, మీకు అలా అనిపిస్తే మీ అభిప్రాయం. అంటే ఇంతకుముందు మీ వాయిస్లో గంభీరం కనపడేది, చాలా బేస్ కనపడేది. ఇప్పుడు అంటే అది ఒక టైప్ ఆఫ్ వాయిస్ లాగా నాకు అనిపిస్తుంది. నాకు అలాంటి ఫీలింగ్ నాకు లేదు. ఉదయం నుంచి కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాము. కలిసిపోయి ఉంటారు, కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాము. అలాంటి కారణం ఉండొచ్చేమో. రామరాజ్యం అనేది అసలు ఎందుకు పెట్టాలనిపించింది మీకు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది. ఈ న్యాయస్థానాలేమో ఆ పని చేయటం ఎప్పుడూ మానేసినాయి. ఎవరైతే ఈ కోర్టులలో న్యాయమూర్తులు 340 CRPC రీడ్ విత్ 195 1B ఈ కొత్త చట్టం 379 BNSSలను ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టిన వారి మీద చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత న్యాయమూర్తులు కలిగి ఉన్నారో ఆ పని కూడా వారు చేయటం లేదు. అలాంటి పని చేయటం మానేసి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటం మానేసిన న్యాయమూర్తుల మీద 197 CRPC అంటే కొత్త చట్టం 218 BNSSలను ప్రయోగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సెక్షన్స్ని ప్రయోగించి న్యాయమూర్తుల మీద చర్య తీసుకోలేదు. తత్కారణంగా ఏమైపోయిందంటే తప్పుడు కేసులు పెరిగిపోయినాయి. నిజాయితీ పరులు వెళ్ళి కేసు పెట్టినా ఆ కేసు తేలడానికి 40-50 సంవత్సరాలు టైం పడుతుంది. న్యాయమూర్తులు తగ్గిపోయాము, కేసులు ఎక్కువైపోయినాయి అని వారు అంటున్నారు. అసలు 340 CRPC అంటే తప్పుడు కేసులు పెట్టిన వారి మీద చర్య తీసుకోమని ఈ చట్టం చెప్తుంది, ఆ సెక్షన్ చెప్తుంది. ఆ చర్యలే వారు తీసుకుంటే తప్పుడు కేసులు ఎవరెవరైతే పెట్టారో వాళ్ళందరూ వెంటనే ఉపసంహరించుకుంటారు, కేసులు తగ్గుతాయి. ఎవరైతే న్యాయంగా నిజమైన కేసులు, జెన్యూన్ కేసులు కోర్టుకు వెళ్ళినాయో వాటిలో విచారణ జరపడం కోసం ఉన్న న్యాయమూర్తులు ఎక్కువైపోతారు అనేటువంటి ఉద్దేశం మేము చిన్నప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లో తిరిగిన దాని మీద, అనేక కోర్టులు చూసిన దాని మీద మాకున్న ఈ పరిశోధనలో తెలుసుకున్నామండి. కానీ ఇది ఈ పని వీరు చేయకపోయినా అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఈ 2040 కల్లా ఈ భూమిని ఎలా స్వాధీనం చేసుకోవాలి, 2050 కల్లా మా మతాన్ని, మా దేవుడి రాజ్యం స్థాపిస్తామని. ఇప్పుడు మీకు మత పిచ్చి ఉందా? మత పిచ్చి అంటే ఏమిటండి? అంటే మనుషుల్లో మానవత్వాన్ని చంపేసేసి ఈ మతం అనేది ఎక్కువ తీసుకెళ్తున్నారు కదా. అది ఎవరికైనా, ఏ వ్యక్తికైనా, క్రైస్తవులకు సంబంధించి, యేసుకు సంబంధించి, బైబిల్ పిచ్చున్నా. పెహల్గాం దాడిలో ప్యాంటులు విప్పదీసి నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి
అల్లాని నమ్మని వారిని చంపేస్తాం అంటున్నారు. దాన్ని మతపిచ్చి అంటారు. పెహల్గాం దాడిలో హిందువులే చనిపోయారా? ముస్లింలు ఎంతమంది చనిపోయారు? 16 మంది చనిపోయారు. కాదండి, ప్యాంట్లు విప్పి నువ్వు ముస్లిం అవునా కాదా? అదే అడిగుంటే ముస్లింలు ఎందుకు చనిపోతారు? ముస్లింలు ఎందుకు చంపేశారు? అది మీకు తెలియక మాట్లాడుతున్నారు, మీకు అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఎందుకు అవగాహన? 2047లో 2047 దాడిలో ఎంతమంది చనిపోయారు? 27 మంది. 27 మందిలో ముస్లింస్ ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు. 27 మందిలో హిందువా ముస్లిం అని కనుక్కుని కేవలం హిందువుల్ని చంపినట్టే వార్తలు వచ్చినాయండి. మరి ముస్లింస్ ఎట్లా చనిపోయారు? రెండోది 2047లో పాకిస్తాన్ ఇండియా విభజన జరిగినప్పుడు హిందువులందరినీ ఊచకోత కోసి ట్రైన్లో వేసే పంపించారండి. రెండోది కాశ్మీర్లో పాకిస్తాన్లో విభజన జరిగే సమయానికి ఎంత శాతం అక్కడ హిందువులు ఉండేవారు, ఈరోజు ఎంతమంది ఉన్నారు? అసలు ఆ పవిత్ర గ్రంథంగా చెప్పబడుతున్న ఖురాన్లో ఈ పదం ఉందా లేదా? అల్లానే నమ్మకపోతే వారిని చంపేయండి అనే పదాలు దాంట్లో ఉన్నాయా లేవా? ఇవి మేము చెబుతున్నామా? కాశ్మీరీ ఫైల్స్ అని సినిమా వచ్చింది, సినిమా పక్కన పెట్టండి. కాశ్మీర్ పండితులను చాలామంది నేను ప్రత్యక్షంగా కలిశాను. నేను మెడ్రాస్లో చదువుకుంటున్నప్పుడు చాలామంది శరణార్థులుగా వచ్చేసి వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ వదిలేసుకుని వాళ్ళు తమిళం నేర్చుకుని వారి బాధలు చెప్తే నేను విన్నానండి. హిందువులు కాని వాళ్ళందరూ పారిపోండి అని ముందు రోజు అనౌన్స్మెంట్, తర్వాత ఏమో మీ భార్యల్ని పిల్లల్ని ఆడవాళ్ళని వదిలిపెట్టి పారిపోండి. వారు ఒక 100-200 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం కోసం లక్షల రూపాయలు ఉన్న బంగారం ఇచ్చి వచ్చిన సందర్భాలు ఇలా జరిగిందని ఆ బాధితులు చెప్పగా నేను స్వయంగా విన్నాను. ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నకి మీరు సరైనటువంటి ఆన్సర్ రాలేదు మీ దగ్గర నుంచి. మీకు మత పిచ్చి ఉందా? మత పిచ్చి అంటే భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను, శివాది షణ్మతముల గూఢములను. ఈ శివాది షణ్మతాల్లో మాది వైష్ణవ సంప్రదాయం అండి. వైష్ణవ సంప్రదాయం అంటే మిగతా శివును లేకపోతే దుర్గమును దుమ్మెత్తిపోయమని మా సంప్రదాయం చెప్పట్లేదు. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ, నాచే చూడబడేది బ్రహ్మం అని మా మతం చెప్తుంది. దాడులు చేయమని కూడా చెప్తుందా మీ మతం? మా మతంలో దాడులు లేవండి. మరి ఎందుకు రంగరాజన్ గారి మీద ఎందుకు వెళ్ళారు అట్లా? రంగరాజన్ గారి మీద దాడి చేశారని మీరు తీర్పు ఇచ్చేస్తారా? మీరేమన్నా జడ్జా? మీరేమన్నాను? మరి మీకు శిక్ష ఎందుకు పడింది? శిక్ష పడిందా మీరు చూసారా? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అదే రిమాండ్ ఇన్ని రోజులు ఎందుకున్నారు? ఏ తప్పు లేకపోతే మీరు మ్యాజిస్ట్రేట్ అడగాలి. మీరు మ్యాజిస్ట్రేట్ అడగాలి. ఇదే సెక్షన్ కంటే గొప్పవాడిని నేను కాదు. అయితే ఇదే మ్యాజిస్ట్రేటు ఇలాంటి కేసుల్లోనే మర్డర్ కేసుల్లో కూడా 1 day 2 daysలో హైకోర్టులో బెయిల్ ఎందుకు వస్తుంది? వీర్రాఘవుడి దాంట్లో బెయిల్ ఎందుకు రాలేదు? మేము మొదటి నుంచి చెప్పేది అదే కదా. మీ దగ్గర డబ్బు ఉందా? మీరు నేరం చేస్తే కూడా 1 dayలో బెయిల్ వచ్చేస్తుంది. 55 రోజులు 60 రోజులు ఉండక్కర్లే, 10 రోజుల్లో కూడా బెయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఉన్నారు మొత్తం జైలు? సుమారు ఒక 50 రోజుల పైన. 50 రోజుల్లో బెయిల్కి ఎన్నిసార్లు అప్లై చేశారు? బెయిల్కి మా వాళ్ళు ఒక 2 సార్లు అప్లై చేశారు. 2 సార్లు రిజెక్ట్ అయింది. థర్డ్ టైం వచ్చింది. అవునండి. థర్డ్ టైం అంటే 50 రోజులు ఉన్నారు. 50 రోజుల పైన. జైలులో మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది పోలీసు వారి దగ్గర? జైల్లో పోలీసు వారు నుంచి అంటే సూపరింటెండెంట్ ఒక ఆయన శివకుమార్ గౌడ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మీ దేవురని అడిగారండి. ఆయన మాది తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, కొప్పవరం గ్రామం అని చెప్పాను. మీ ఆంధ్ర వాళ్ళు అందరూ దొంగలే, మీ ఆంధ్ర వాళ్ళు అందరూ వెదవలే, దోచుకోవడానికి సరిపోలేదు, మీ ఆంధ్ర వాళ్ళకి ఇంకా ఎందుకు వస్తారు మా తెలంగాణ? కామెడీగా అన్నాడు ఆయన. కామెడీగా కాదు, ఆయన సీరియస్గా అన్నారని అనుకుంటున్నాను నేను. ఆయనకి బహుశా అవగాహన లేదేమో. ఆయన మాట్లాడుతున్న భాష పేరు తెలుగు కాదు, ఆంధ్రము అనే సత్యం ఆయనకి తెలియక ఆ మాట అన్నారేమో. ఆయన అజ్ఞానం ఏమో అనుకుంటున్నానండి. మనం మాట్లాడే భాష పేరు తెలుగు కాదు, ఆంధ్రము అనే విషయం తెలియక అన్నారు అనుకుంటున్నాను.